వీడియో స్ట్రక్ అయింది అనుకున్నారా? లేదు, నేనే కావాలని మాట్లాడలే. ఓకే, హలో నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్ alias Sinu65. ఈ వీడియో కంటే ముందు ఎలిమినేషన్ అప్డేట్ వీడియో పెట్టిన. శేఖర్ భాష ఎలిమినేట్ అవుతుండ అనేది ఒక బలమైన సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి దాదాపు అందరు రివ్యూవర్స్ కానీ అందరూ అప్డేట్స్ ఇచ్చేటోళ్ళు కానీ అప్డేట్ ఇచ్చారు. అది అబద్ధం కావాలని నేను మనస్ఫూర్తిగా మళ్ళీసారి కోరుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ శేఖర్ భాష నిజంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తే, అంటే నైట్ వరకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనుకోరి. ఇంకా షూటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి సండే ఎపిసోడ్ది బజ్ ఇంటర్వ్యూకి ఆయన ఎప్పుడైతే పోతాడో అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆయన బయటకు వస్తే, ఏ కంటెస్టెంట్ అయినా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తే బాధపడాలి, కానీ ఆయన బాధతో పాటు ఆనందాన్ని కూడా పట్టుకొని పోతున్నట్టే అనిపిస్తుంది నాకైతే. ఎలిమినేట్ అయితే కనుక అన్న బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కొడుకుని చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఫస్ట్ కూతురు, ఆ తర్వాత కొడుకు. ఎక్కడో సింక్ అవుతుందిలే. నాకు కూడా ఫస్ట్ కూతురు తర్వాత కొడుకు కాబట్టి చేస్తున్నా. అదొక ఫీల్ అబ్బా. ఆయన కొడుకు పుట్టినప్పటికంటే కూతురు పుట్టినప్పుడే ఒక గూస్ బంప్స్, అది వేరు ఉంటుంది అంతే. అదంతే, కూతురున్న తండ్రులకు మాత్రమే తెలిసే హ్యాపీనెస్ అది. అది ఒక రకమైన ఫీల్, ఒక ఎమోషన్, ఒక గమ్మత్ ఉంటుంది. అండ్ ఒక బాధ్యత అనేది ఒకటి వస్తుంది. అదేంది నిన్న శేఖర్ భాష అన్నాడు చూసిరా అన్న, ఎంత బాగా చెప్పిండబ్బా. ఏ మ్యాన్, ఒక్క నిమిషం చూసి చెప్తారు. ఒక మొగాడు వేస్ట్ అంట డాడ్ అయ్యేదాకా. ఏ మ్యాన్ ఈజ్ బ్యాడ్ అంటిల్ హీ బికమ్ ఏ డాడ్. ఏ మ్యాన్ ఈజ్ బ్యాడ్ అంటిల్ బికమ్ డాడ్. లిటరలీ అన్న మస్తు చెప్పిండు నిజంగా. అప్పటిదాకా చిందరవందరగా చిల్లరగా తిరిగిన, తాగిన, ఎగిరిన, దుంకిన అడిగేటోళ్ళు లేరు. వైఫ్ వచ్చిన తర్వాత కూడా కొంత పర్మిషన్ తీసుకుని అటు ఇటు తిరగచ్చు, తినచ్చు, చేయొచ్చు. వన్స్ అప్పటిదాకా ఎట్లనో నేను లైఫ్, అప్పటిదాకా సంపాదించకపోయినా వన్స్ కూతురు పుట్టిందా సంపాదించడం స్టార్ట్ చేస్తాడు, కష్టపడడం స్టార్ట్ చేస్తాడు, పిల్లల కోసం, కూతురు కోసం అని చెప్పి ఉంటుంది. సో అది భలే చెప్పిండు. సో అన్నకి నిన్న ఏమన్నారంటే అడిగిరు అందరూ మొన్న, మళ్ళీ ఇప్పుడు కూతురు పుడితే ఇప్పుడు అబ్బాయి పుట్టాలనుకుంటుర్రా అంటే లేదు కూతురే పుట్టాలనుకుంటున్నా అన్నాడు. అంటే ఎందుకంటే మా వాళ్ళకి ఇంకొకరికి 2 కూతురు ఉన్నారు, నాకు 2 కూతురు ఉంటే 4 ఎటుపోయినా టీం బ్యాచ్ పోతుంది, బాగుంటుంది. లేదంటే ఇప్పుడు ఒక్కడే అబ్బాయి అనుకో, వాళ్ళందరూ అమ్మాయిలు వాళ్ళంతా కలిసి తిరుగుతుంటే వీడు ఒక్కడే అయిపోతాడు అని మాట చెప్తే లేదు అట్లుంటే 3 సిస్టర్స్ ఒక్కడే తమ్ముడు ఉంటాడు కాబట్టి మస్తు క్లోజ్గా ఉంటారు, బాగా ప్రేమగా చూసుకుంటారు, వాడు గారాల పట్టి అవుతాడు అని చెప్పి మిగతా వాళ్ళంతా చెప్పారు. ఏదైతే మొత్తానికైతే వాళ్ళ ఇంటికి ఒక వారసుడు వచ్చిండు. వారసుడు ఇది పెద్ద ట్యాగింగ్ కాదు, అది వెనకట్లెక్క కాదులే, వారసత్వం అదంతా తొక్క తోడుకరు ఊరికే చెప్తున్నా. ఆయనకు చిన్న చోట శేఖర్ భాష ఈయన భాష అయితే ఆయన కనీసం బాబా అని అవుతాడు, ఏదో ఒకటి అవుతుందిలే. తండ్రిని పోలి మంచిగా చక్కగా తెలివితేటలు అండ్ వాక్చాతుర్యం అన్నీ రావాలని కోరుకుందాం. అండ్ మంచి హెల్త్ డెలివరీ అయిందని నాగార్జున సార్ చెప్పింది, నాకు కూడా మంచిగా అనిపించింది. అండ్ అన్న ఎక్స్ప్రెషన్ న్యాచురల్, అబ్బా ఫీలింగ్, ఎమోషన్, ఇది కదరా వాస్తవం అంటే, ఇది నిజం అంటే. ఎలక ఏంది స్మెల్ వస్తుంది, హెల్లుళ్ళు అవుతుంది, పెళ్ళి కాకుండా 6 ఏళ్ళ నుంచి ఉన్నాం, 7 ఏళ్ళ నుంచి ఏందో సోదులు నాయన మామూలు అని నడవై. సరే కొడుకు పుట్టిండని చెప్పి నాగార్జున సార్ మంచిగా, శేఖర్ నీకు గుడ్ న్యూస్ ఫర్ యూ, నీ కొడుకు పుట్టాడని కానీ ముఖం ఇట్టాయి ఎక్స్ప్రెషన్, ఇంత ట్రూ ఎక్స్ప్రెషన్, ఎంత గుడ్ ఫీల్, ఎంత ఎమోషన్. ఐ లవ్ శేఖర్ భాష అన్న. నువ్వు పోతున్నావు, ఎంటర్టైన్ చేస్తాడు, ఎవరుంటాడో చూడాలి. అంత ఇక పిచ్చి తెలుగు రాని అక్కల ముక్కలు తెలుగు మాట్లాడుకుంటా, తెలుగుకి మొత్తం కూనీ చేసి, తెలుగుని మొత్తం ఇట్లా చీల్చి చెండాడి ఎట్లా చేస్తారంటే ఘోరం చేస్తారు. ఇక చెప్పరాదు కానీ వశం కాదు కానీ అంత దారుణంగా ఖరాబ్ చేసేస్తారు. తెలుగు మీద పట్టున్న వాళ్ళందరినీ పట్టి అవతల వారేస్తారు, ఎందుకంటే వాళ్ళకి వద్దు, వాళ్ళు ఉంటే మళ్ళీ వీళ్ళు డామినేట్ గారు. సరే ఓకే. తర్వాత ఎమోషన్ అదంతా చూసారు, అందరూ హాక్ చేసుకున్నారు, లవ్ యూ సార్ అని చెప్పిండు. అక్కడ నుంచి ఆ తర్వాత 9 కానీ లేపిండు, నీ క్లాన్ సంగతి ఏంది, నీ కథ ఏంది చెప్పు అని అంటే, మై ఆడపులి షీజ్ ఫైటర్ అని చెప్పి సీత అని చెప్పింది. ఓకే, ఆడపులి కనీసం ఎంతో కొంత ఈ ట్యాగ్కి అర్హురాలే. సదరు కొంతమంది సెల్ఫ్ ట్యాగ్ ఇచ్చుకున్న వాళ్ళకంటే ఈ కంటెస్టెంట్ ఎంతో కొంత అర్హురాలు మాత్రం ఖచ్చితంగా. నెక్స్ట్ నబీల్ గురించి చెప్పమ్మా ఏం సంగతి అంటే, నబీల్కి ఉన్న ప్రాబ్లం ఏంటో కూడా చెప్పిండు. నా చీఫ్ నాకు కాకుండా బయట వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంది, మా చీఫ్ మాకు కాకుండా బయట వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుందని అనుకుంటుండు. నువ్వేంది నీ చీఫ్ వాళ్ళు నీ క్లాన్ వాళ్ళు నీకు ముఖ్యం కాదా అని చెప్పి
నాగార్జున సార్ చెప్పిండు. అఫ్కోర్స్ అది అది ఆమె ఆ ఏజ్కి ఆమెకి అర్థం కాలే ఏం చేయాలో, అట్లా నడిపించేసింది అంతే. ఇక అక్కడ నైనిక తప్పు అనలేం, కానీ నబిల్ది కూడా ప్రాబ్లం కరెక్టే. అండ్ ఏఓ సాబ్ కూడా, అంటే మన ఆదిత్య ఓమన్న కూడా మళ్ళీ చెప్పింది కూడా అదే ముచ్చట. ఈ నైనికేందా మన చీఫ్ మన క్లాన్ కోసం, ఇప్పుడు క్లాన్లో ఉన్న సైన్యాన్ని పట్టించుకొని రాజు కోసం సైన్యం పోరాడి ఏం లాభం, వేస్ట్ కదా. ఈ రాజు కోసం వెనకాల ఎట్టి చాకరీ చేయనా, భజన చేసుకుంటూ ఉండాలన్నా ఈ భజన మండలిలో ఇదేంటిది ఈ దీనిలో నేను ఉండను అని చెప్పి ఏవో సాబ్ అన్నాడు. అయితే ఇక్కడ కరెక్ట్గానే ప్రతిసారి కూడా వాళ్ళకి వీళ్ళకి చెప్పుడు కాదా, నీకు ఎవరితో ప్రాబ్లం ఉంటే వాళ్ళతో మాట్లాడుకోపో, ప్రేరణతో ప్రాబ్లం ఉంటేనేమో శేఖర్ భాషకి చెప్తావు, యష్మితో ప్రాబ్లం, మన నైనికతో ప్రాబ్లం ఉంటేనేమో ఇంకా సీతతో చెప్తావు, ఎవరితో చెప్తావు తప్ప నువ్వు అసలు ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పు అని చెప్పి గట్టిగా చెప్పిండు. అసలు ఇక్కడ కూడా ఎగ్జైట్ అవుతాడు అన్న ఏవో సాబ్ అన్న, రైట్ సార్ ఓకే సార్ రైట్ సార్ కనిపించరు సార్ ఓకే సార్ తొడకోరా ఏం లేదా ముచ్చట డొల్ల. కానీ ఉంటారు జెన్యున్గా ఓట్లు పడేటోళ్ళతో నడవదు అన్నట్టు. కనీసం బయట నుంచి బంచ్ ఆఫ్ ఓట్లు వేయించుకోవాలి, అప్పుడు కానీ ముందుకు పోలేము బిగ్ బాస్లో అనేది ఒకటి క్లారిటీ వచ్చింది. కొంతమంది పెడతారు కదా, అబ్బా కింద అన్న ఈ సీజన్కి నువ్వు పోవాలన్నా, నెక్స్ట్ సీజన్కి నువ్వు పోవాలన్నా, నువ్వు దుమ్ము దులపాలన్నా, నువ్వు ఉంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్న. భాష బై చిన్న ఎంటర్టైన్మెంట్ ఏమైంది, ఏడున్నాడు బయట ఉన్నాడు. పైసలు పెట్టి పిఆర్ని పెట్టుకొని ఓట్లు వేయించుకుంటే ముంగడికి పోతారు, లేదంటే ఎక్కడికి పోతారు. ఇప్పుడు మనం అందులో పోయి పైసలు పెట్టేటోళ్ళం కాదు, పిఆర్ని పెట్టుకుని ముందుకు పోయే అంత శక్తి లేదు మనతో కాదు. ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాము, తీసి అవతల వారేస్తారు, ఏముండదు ముచ్చట. గాచారం మంచిగా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూసి అప్పట్లో కొట్టుడే కాకుండా ఓట్లు వేసేటోళ్ళు ఉండాలి. ఓట్లు లేకపోతే వేస్ట్. సరే యష్మి లేపి సోనియా ఏమి ఇచ్చిందంటే ఏమీ లేదు, ఏం ఆడలేదని చెప్పింది. థ్యాంక్స్ యష్మి, కనీసం నిజం చెప్పావు, ఏం ఆడలేదు నిజంగానే. ఆడినట్టే అనిపిస్తుంది కానీ ఆడదు, మాట్లాడినట్టే అనిపిస్తుంది, మాట్లాడడం దానిలో మ్యాటర్ ఉండదు, ఆర్గ్యుమెంట్ పెట్టినట్టే ఉండదు, ఆర్గ్యుమెంట్లో బలం ఉండదు, తన సైడ్ పాయింట్ ఉండదు. అట్లా సోనియా ఏంటంటే ప్రతి దానిలో చాలా యాక్టివ్గా ఉన్నట్టు కనబడే ఇన్యాక్టివ్ పర్సన్ అనేది నా ఉద్దేశం. అయితే సోనియా ఏం ఆడలేదు అని అంటే, ఇక మన నాగార్జున సార్ అండి 90 మార్క్స్ వస్తాయి అనుకున్న చోట 40 మార్కులు వస్తే ఎలా ఉంటుంది, అందుకే యష్మి చెప్తుందంటే, అంటే ఈయన దృష్టిలో కూడా బిగ్ బాస్ దృష్టిలో, అంటే నాగార్జున సార్ దృష్టిలో బిగ్ బాస్ దృష్టిలో కూడా సోనియా 90 సంపాదించాలనుకుంటే నువ్వు 90 కాడి దాకా పోవాలి, కానీ నువ్వెందుకు 40 దాకా నాయన ఇది కరెక్టా అని చెప్పినట్టు. అంటే స్కోప్ లేదు సార్, ఇక్కడ స్కోప్ లేదు కాబట్టి స్కోప్ తీసుకోలేకపోయింది సార్, స్కోప్ ఎక్కడుంది చెప్పండి సార్ చెప్పండి అన్నది. అనగానే స్కోపు ఉండదమ్మా, తయారు చేసుకోవాలి, తీసుకోవాలి, వాడుకోవాలి, అక్కడ స్పేస్ ఉండదు, స్పేస్ తీసుకోవాలి అన్నట్టుగా చెప్పిండే నాగార్జున సార్. చెప్పి ఆ తర్వాత విష్ణుప్రియని నువ్వేమన్నావు అని చెప్పి ఆ పేరెంట్ సూపర్, ఈ పాయింట్ అడగాలి అని చెప్పి పొద్దుగారు అన్నాం, అడుగుతాడో అడగడో అని భయపడడం, కానీ అడిగిర్రు. వెరీ 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 నైస్ మూవ్. కరెక్ట్గా మళ్ళీ పోయిన సీజన్ లాగా హోస్టింగ్ చేసిరని అనిపించింది. ఎస్, ఈమెకి పేరెంట్స్ లేరు కాబట్టి నువ్వు పేరెంట్స్ టాపిక్ తీసుకొచ్చి నీకింటికాడ అడిగే వాళ్ళు ఎవరు లేరేమో, మాకున్న ఇంట్లో మా ఫ్యామిలీ ఉంది అని చెప్పి ఇట్లాంటివి అనడం కరెక్ట్ కాదు. కీప్ క్వైట్, నోరు అదుపులో పెట్టుకో, అదుపు మాట పొదుపు అని చెప్పాడు. ఇక్కడికి మనకి ప్రోమో ఎండైందబ్బా, కానీ భలే అనిపించింది ప్రోమో. చాలా మిక్స్డ్ ఎమోషన్స్, ఇటు శేఖర్ భాష అన్న కావచ్చు, ఇటు సోనియాకి క్లాస్ పడడు కావచ్చు, యష్మి క్లాస్ పడడు కావచ్చు. ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఆహా ఆత్మారాముడు సంతోషించాడు. నాగార్జున గారు థ్యాంక్ యూ సో మచ్, మా ఆత్మారాములు సంతోషించారు. నీరసంగా ఉంది బిగ్ బాస్, మొహం మీద పల్పి చల్లి మొహం మీద పల్పి చల్లినట్టు కదా, నోట్లో చక్కెర పోసినంత ఆనందంగా ఉందా. నాగార్జున సార్ కీప్ గోయింగ్, సూపర్. ఎపిసోడ్ కూడా అట్నే ఉండాలి మళ్ళీ.